ఇప్పుడు మనం ఫుల్ హౌస్ ఇంటీరియర్స్లో ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చాం. ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉన్న డిఫరెంట్ డిజైన్స్ కావచ్చు అండ్ చాలా డీటెయిల్డ్ థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. వెంకట్ గారు, అసలు ఎక్స్పీరియన్స్ సెంటర్ పర్పస్ ఏంటి? నేను ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను కూడా. So the main purpose of this experience center is to demonstrate the product range of full house, and next is all the accessories in the kitchen, wardrobes, everywhere. చాలా యాక్సెసరీస్ ఉంటాయి కిచెన్లోనే, ఒక 100+ యాక్సెసరీస్ ఉంటాయి. ట్రూ, వెరీ ట్రూ. అవన్నీ వాళ్ళకు టచ్ అండ్ ఫీల్ చేస్తేనే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక రిసెప్షన్ ఏరియా లాగా క్రియేట్ చేసి చూపించామండి. దాని తర్వాత ఇక్కడ ఇది ఒక డ్రాయింగ్ రూమ్ మ్యామ్. డ్రాయింగ్ రూమ్లో మెయిన్ ఒక టీవీ వాల్ క్లాడింగ్, ఆ టీవీ ప్యానలింగ్ అంటారు. టీవీ ప్యానలింగ్, ఒక సీటింగ్ ఇక్కడ 5 సీటర్ సీటింగ్, ఒక సెంటర్ టేబుల్, ఒక వాల్ ఆర్ట్ ఇక్కడ, అండ్ ది స్మాల్ యూనిట్, అది ఒక బార్ యూనిట్ అనుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఫోల్డ్ చేస్తే నార్మల్ అయిపోతుంది, క్లోజ్ చేయొచ్చు షట్టర్. ఫోల్డింగ్ షట్టర్ అంటారు. ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? అవునండి, ఎక్కువ. అంటే ఒక ఐడియా క్లయింట్కి డ్రాయింగ్ రూమ్లో అసలు ఆ థీమ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ని ఎలా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క ఫ్లాట్లో కానీ విల్లాలో కానీ ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. డ్రాయింగ్ రూమ్లో యాజ్ యూజువల్ ఒక టీవీ యూనిట్ గ్రాండ్గా, ఎక్కువ విజిటర్లు వచ్చేది అక్కడే, ఒక డీసెంట్ సీటింగ్. సో అది ఒకటి ఐడియా రావడం కోసం మనం అలా డిస్ప్లే చేసాం. ఇక్కడ ఇది ఒక హై ఎండ్ కిచెన్ మ్యామ్. ఈ కిచెన్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది కొంచెం లగ్జరీగా ఉంటుంది. ఇందులో ఐలాండ్ కూడా ఉంటుంది. ఐలాండ్ అనేది అన్ని కిచెన్స్కి మనకు జనరల్గా అపార్ట్మెంట్స్లో అన్ని చోట్ల అవకాశం రాదు మ్యామ్ ఐలాండ్ చేయడానికి. మోస్ట్లీ విల్లాస్లో మనకు ఆ స్పేస్ దొరుకుతుంది కాబట్టి ఐలాండ్. సో ఇక్కడ ఐలాండ్లో ఒక స్టవ్ ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది బిల్ట్ ఇన్ చిమ్నీతో. దెన్ అగైన్ కిచెన్లో ఇవన్నీ టాల్ యూనిట్స్ అంటారు మ్యామ్. ఇందులో నేను చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఈ యాక్సెసరీస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ పుల్ అవుట్ ఒకటి. ఈ ప్యాంట్రీ పుల్ అవుట్ ని నేను ప్యాంట్రీ పుల్ అవుట్ అని మీకు చెప్పాను అనుకోండి, యాజ్ ఎ లే మ్యాన్ యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పుల్ అవుట్. దీన్ని ఇలా చూపిస్తే గానీ ఇది అవసరమా కాదా మీకు, అవును ఇది అవసరం ఉంటే దీని కాస్ట్ నేను కట్ చేసుకుంటాను, లేదు అంటే ఇది నేను తీసుకుంటాను. సో విజువల్ గా చూస్తే గానీ మనకు చాలా విషయాలు తెలియదు. బికాజ్ ఈవెన్ సేమ్ దెర్ ఇస్ అనదర్ ప్యాంట్రీ పుల్ అవుట్. సో ఇది ఒక డిఫరెంట్ పర్పస్. ఓవెన్ అండ్ మైక్రో ఓవెన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి కార్నర్ యూనిట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్ లో కానీ విల్లాస్ లో కానీ ఈ కార్నర్ యూనిట్ ని ఎలా ఉంటుందో, ఎలా యూజ్ అవుతుందో చాలా మందికి తెలియదు. ఇది మనం ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా స్పేస్ మేనేజ్మెంట్ లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అండ్ ఇలాంటివి ఇంకా కొన్ని లైక్ ఇట్లాంటి లిఫ్ట్ అప్స్, ఇది ఆటోమేటిక్ పుష్ టు ఓపెన్. ఇది లిఫ్ట్ అప్. ఓ మై గాడ్. అప్పట్లాగా మెకానిజం మనం ఇలా ఎత్తనే అవసరం లేదు. Just push the button, it will close. And just press it open. ఇది మళ్ళీ మాన్యువల్ ఎలా ఉంటుందో చూపించడం కోసం ఇలా. సంబడి నీడ్ మాన్యువల్లీ, దానికి మోటార్ ఉంటుందండి, కొంచెం కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది మాన్యువల్ గా ఏమైనా మేము చేసుకుంటామైనా ఎలా ఉంటుంది. సో ఇలా బిల్ట్ ఇన్ డిష్ వాషర్, చాలా చోట్ల డిష్ వాషర్ కూడా ఉంది. అండ్ ఈ కార్నర్ స్పేస్ ని మనం ఇలా ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ స్టోరేజ్ కోసం. సో ఈ యాక్సెసరీస్ అన్ని కూడా క్లయింట్ కి ఫిజికల్ గా మనం చూపిస్తే గానీ అర్థం కాదు మ్యామ్. దీంట్లో మళ్ళీ అగైన్ వీ హావ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్స్. సో ఈ కైండ్ ఆఫ్ డ్రాస్ మనకు అవసరమా? ఇది గ్లాస్ తో కొంచెం డీసెంట్ గా చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇట్లాంటి యాక్సెసరీస్ సెలెక్షన్ అనేది చూస్తే గానీ అర్థం. వి సే లాట్ ఆఫ్ టైమ్స్ మెనీ కస్టమర్స్ కి బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్ అంటాం. సో వాళ్ళకి దే కుడ్ నాట్ ఇమాజిన్ అసలు ఎలా ఉంటుంది బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో ఇది ఒక చాలా పెద్దగా ఉంది కదా, హ్యూజ్ బిల్ట్ ఇన్ రెఫ్రిజిరేటర్. సో ఇలా కిచెన్ యాక్సెసరీస్ సెలెక్ట్ చేసుకోవడంలో experience center is one of the important now I'm role understanding players. why experience center is important. Yes. Then again when it comes to this is one of the crockery, small crockery unit ma. Okay. కింద అంత స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కొంచెం ప్రొవిజన్ ఉంది కాబట్టి బాటిల్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ప్రొవిజన్ ఉంది. ఈ స్టోర్ వీటిలలో క్రాకరీ అంత పెట్టుకోవచ్చు. రైట్. అండ్ వీ హ్యావ్ ఎ డైనింగ్ సెట్ హియర్. డైనింగ్ సెట్లు కూడా ఎలా అంటే మ్యామ్, పైన టాప్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. లెగ్ వచ్చి డిఫరెంట్ లెగ్స్ ఉంటాయి. బేస్ వచ్చి పీవీడీ కోటెడ్ ఉంటుంది. పైన టాప్ వచ్చి ఇట్ మే బి స్టోన్, ఇట్ మే బి వుడ్, ఎనీథింగ్. ఇట్స్ ఎ కస్టమర్ చాయిస్. ప్రైస్ అండ్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం వీ కెన్ ప్లే. సో ఇది ఒక స్పెషల్ కౌంటర్ టాప్ మార్బల్ స్టోన్ తో పీవీడీ లెగ్ తో ఇది ఒకటి. స్మాల్ కిచెన్, బడ్జెట్ కిచెన్. ఇది ఇక్కడ ఒక కిచెన్. ఇది బాగుందండి. ఇంతకుముందు చూసింది కొంచెం లగ్జరీ కిచెన్. ఇది కొంచెం బడ్జెట్ లో వస్తుంది. చిన్న కిచెన్ ఎలా ఉండాలి అని చూపించడం కోసం. వాకింగ్ క్లాజెట్ అని చెప్పాను కదా, దాంట్లో గ్లాస్ వాకింగ్ క్లాజెట్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది.
ఇలా కంప్లీట్ గ్లాస్ తో ఉంటుంది. Oh. సో యూ హ్యావ్ ఆల్ ద యాక్సెసరీస్. ఈ యాక్సెసరీ సెలెక్షన్ కూడా ఇది చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. సో ఇలా కదా? చాలా బాగుందండి. దీస్ యాక్సెసరీస్. ఓ మై గాడ్, మీరు కస్టమర్స్ కోసం స్పెషల్లీ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ని బిల్డ్ చేసి ఇక్కడ చూసారా మొత్తం డెమోలో మనకు చూపించడానికి బిల్డ్ చేసి బిల్డ్ చేయడానికి మీకు చాలా టైం పడి ఉంటుంది యా అనుకుంటా. యా వి టుక్ అరౌండ్ 6 months టు బిల్డ్ దిస్. Okay. అండ్ ఇప్పుడు కొంచెం కాస్ట్లీ చెప్పులు వాడుతున్నప్పుడు మనకి చెప్పుల కోసం కూడా ఇంట్లోనే బెడ్రూమ్ లోనే మనకి ఎక్కడైతే వాకింగ్ క్లాజెట్ ఉంటుందో అక్కడ కూడా చెప్పుల ర్యాక్ కూడా షూ ర్యాక్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. Yeah, So true. this is one shoe rack, females can use this, males or females. Yes. Next to your డ్రెస్సింగ్ మీ వార్డ్రోబ్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఏరియా క్రియేట్ చేసామండి. ఇట్స్ అ కామన్ సీటింగ్ ఏరియా. ఒక వాల్ ని డీసెంట్ గా డెకరేట్ చేసుకొని డ్రాయింగ్ రూమ్ లో అయినా చేయొచ్చు. ఇది ఎక్కడైనా ఇంట్లో ఒక వాల్ ని హైలైట్ చేయడం కోసం ఇది. అండ్ దిస్ ఇస్ వన్ వాల్ హైలైట్. ఒక కార్పెట్ ని తీసుకొని వాల్ ని ఎలా డెకరేట్ చేయొచ్చు. దిస్ ఇస్ కార్పెట్ యాక్చువల్లీ. దీంతో వాల్ ని ఎలా డెకరేట్ చేయొచ్చు. సో ఇట్లా ఒక డ్రాయింగ్ రూమ్ లో సీటింగ్ స్పేస్ లో బ్యాక్ సైడ్ వాల్ ఏదైనా క్రియేటివ్ గా చేసుకోవాలంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఐటమ్స్. టెక్స్చర్ పెయింట్ ఉంది అండ్ ట్రెడిషనల్ వుడ్ తో మనం టీక్ వుడ్ తో ఇలా లెడ్జెస్ లాగా షెల్ఫ్స్ చేసాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ని చిన్నగా ఒక శాంపిల్ చూపించామండి ఎట్లా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ వాల్ క్లాడింగ్ అంటారు ఇవన్నీ. సో ఇందులో బెడ్ బ్యాక్ సైడ్ వాల్ ని ఇలా డిఫరెంట్ గా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ అని. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ సెటప్. ఓకే. సో యూ హ్యావ్ స్టోరేజ్ హియర్. ఆ కార్నర్ లో ఈ కార్నర్ లో 2 స్టోరేజ్ యూనిట్స్ పెద్దగానే ఉందండి స్టోరేజ్ కూడా. అండ్ బెడ్ సైడ్ టేబుల్స్, బెడ్ అండ్ యువర్ బెడ్ బ్యాక్ ప్యానల్. ఓకే. సో నెక్స్ట్ we were trying to show the different types of shutters for wardrobes. ఇది వస్తేనేమో మీకు గ్లాస్ అండ్ ప్రొఫైల్ షట్టర్ ఎలా ఉంటుందని చూపించడం కోసం. అండ్ ఇదేమో ఫ్లూటెడ్ గ్లాస్ విత్ లెదర్ షట్టర్ ఎలా ఉంటుందో చూపించడం ఇది కోసం. ఒకసారి చూద్దామా? యా, దిస్ ఇస్ ఫ్లూటెడ్ గ్లాస్. ఇది లెదర్ అండి. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఐ మీన్ దిస్ ఫ్లూటెడ్ గ్లాస్? ఇది ఒక లుక్ అండి, అంటే లుక్ అండ్ ఫీల్. ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, బాగా నడుస్తుంది. ఇంతకుముందు ప్లెయిన్ గ్లాస్ కన్నా ఇట్లా ఫ్లూటెడ్ గ్లాస్ ఎక్కువ నడుస్తుంది. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. ఓకే. అండ్ లామినేట్ లో కూడా ఫ్లూటెడ్ లామినేట్స్ వచ్చాయి ఇప్పుడు. ఫ్లూటెడ్ లామినేట్ తో ఎలా ఉంటుంది షట్టర్ అని చూపించడం కోసం. దెన్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడింగ్స్ అండి ఇక్కడ. దీస్ ఆర్ ఆల్ స్లైడింగ్ డోర్స్. మన వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. వెరీ అట్రాక్టివ్, ఐమ్ టెలింగ్ యూ, వెరీ అట్రాక్టివ్ అండి. సో క్లయింట్ కి చూపించడం కోసం ఇది కాంబినేషన్ ఆఫ్ 2 గ్లాస్ మధ్యలో లెదర్ అండి ఇది. ఓకే. సో అనదర్ టైప్ ఈస్ లైక్ దిస్ వన్. we have a laminate and glass అచ్చా combination. ఓకే. అండ్ ఇది వచ్చి see ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్, లామినేట్, అగైన్ ఫ్యాబ్రిక్. దిస్ వన్ ఇస్ బిట్ ఇప్పుడు అట్రాక్టివ్. ఎలా అంటే కొంతమంది వార్డ్రోబ్స్ లో వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్ లో వాళ్ళ వార్డ్రోబ్ కి ఏదైనా మెమరీ, వాళ్ళ లేడీస్ అయితే వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకున్న శారీ కానివ్వండి, వాళ్ళ మదర్ మెమరీస్ కానీ ఏదైనా గుర్తు కోసం ఆ శారీస్ ని గ్లాస్ లో శాండ్విచ్ చేసి వీ కెన్ యూజ్ దట్. సో వీ కెన్ శాండ్విచ్ యువర్ శారీ ఓకే and keep it as your memory all the time. ఓకే. It may be from your mother, it may be from your grandparents. ఓకే. అట్లా కూడా ఇప్పుడు చేసుకోవచ్చు అండి అలాంటిది కూడా. అండ్ అగైన్ ఫ్లూటెడ్ గ్లాస్, ఇన్ బిట్వీన్ దిర్ ఇస్ ఏ వాల్ పేపర్ ఇన్సైడ్. గ్లాస్ మధ్యలో శాండ్విచ్ అయ్యి ఉంది. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్ క్లయింట్కి ఒక ఐడియా వస్తుంది. సో స్లైడింగ్ లో ఎన్ని ఆప్షన్స్ దొరుకుతాయి మనకి, ఏ ఆప్షన్ మా ప్లేస్ కి సూట్ అవుతుంది. మా డిజైనర్స్ అంతా ఒక కన్సల్టెంట్ లాగా వాళ్ళకి అన్ని చూపించినా కూడా ఆ ప్లేస్ కి ఏది ఫిట్ అవుతుంది అనేది వాళ్ళ ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్. ప్లస్ కస్టమర్ కూడా ఒక చాయిసెస్ ఉంటాయి, నాకు ఇది కావాలి. అదంతా స్లైడింగ్ మెకానిజం. ఇది ఓపెనబుల్ స్వింగ్ వార్డ్రోబ్ అంటారు దీన్ని. దీంట్లో ఇలా షట్టర్ ఓపెనబుల్ గా ఉంటుంది. లోపల అగైన్ యాక్సెసరీస్, వీ హ్యావ్ ఏ మల్టిపుల్ యాక్సెసరీస్. ట్రౌజర్ పుల్ అవుట్ అంటారు. అండ్ దిస్ ఆల్సో కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళ కోసం ఇది పట్టుకొని లాగితే కిందకి వచ్చేస్తుంది. ఈ యాక్సెసరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాంగర్ పుల్ అవుట్ అంటారు అది. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ టైప్ ఆఫ్ పియు ఫినిష్ తో ఇందులో కెయిన్ ఉంటుంది. గ్లాస్ మధ్యలో కెయిన్ ఉంటుంది. ఓకే. 2 గ్లాసుల మధ్యన న్యాచురల్ కెయిన్ శాండ్విచ్ చేస్తే ఇట్స్ లుక్స్ లైక్ ఎ ప్యాటర్న్. ఇది ఒక బాగుంది ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా. అచ్చా. సో ఈ ఫినిష్ వచ్చి పియు ఫినిష్ విత్ కెయిన్ అండి. ఓకే. వండర్ఫుల్ అండి, చాలా బాగుంది తెలుసా. కిడ్స్ కోసం ఒక ఐడియా ఇవ్వడం కోసం ఇది చాలా క్యూట్ ఉంది. ఒక అపార్ట్మెంట్ లో అయినా కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ ని కిడ్స్ అంటే చిన్న పిల్లవాళ్ళ కోసం కదా, అప్ టు 10th క్లాస్ వరకు దిస్ ఈస్ సూటబుల్. యా.
సో ఒక గర్ల్ So ఒక బాయ్ కోసం cute. అయినా కానీ అలా ఇలా ఒక పైకి స్టేర్ కేసి ఇచ్చేసి ఐ థింక్ ఇప్పుడు ఎక్కువగా ఇది బాగా వాడుతున్నాయి. వాడుతున్నారు పిల్లలు ఇక్కడే బాగా. వాళ్ళ వర్క్ స్టేషన్ ఉంటుంది, చదువుకోవడానికి కూడా ఇక్కడే. సో కొంచెం ప్లే స్టేషన్ ఇక్కడ ఈ ఏరియాలో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ద ప్లే స్టేషన్. సో క్యూట్ అండి, బాగుంది, చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ డూ ద కర్టెన్ సెలెక్షన్ మ్యామ్. ఓ సో మనకి సోఫాలు కిచెన్ ఇవన్నీ అయిపోయాక ఫర్నిషింగ్ ఐటెంలో కర్టెన్ ఆల్సో విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఆబ్వియస్. సో దీంట్లో కర్టెన్లో అగైన్ దిస్ ఈస్ కాల్డ్ షీర్ అంటారు అండ్ దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ కర్టెన్. సో ప్రతి విండోకి లాంగ్ విండోస్కి ఇలా షీర్ మెయిన్ కర్టెన్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఏ బ్లైండ్స్ ఆల్సో, ఇవన్నీ బ్లైండ్స్ కింద వస్తాయి. ఓకే. సో ఇక్కడ కర్టెన్ సెలెక్షన్ జరుగుతుంది మ్యామ్. దీనికి సంబంధించిన క్యాటలాగ్స్ అవన్నీ సెలెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో కస్టమర్కి ఈజీ టు సెలెక్ట్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ. ఎక్కువ మాకు చాలా మంది కస్టమర్స్తో చివర్లో వచ్చే డిస్టర్బెన్స్ ఇదే. మాకు అసలు ఈ హ్యాండిల్ అనుకోలేదు, మేము పెద్ద లాంగ్ హ్యాండిల్స్ వస్తాయి అనుకున్నాం, మీరు ఇలా షార్ట్ హ్యాండిల్ ఇచ్చారు, మాకు ఈ హ్యాండిల్ నచ్చలేదు, ఈ హ్యాండిల్ పెట్టండి. ఇది హ్యాండిల్స్ దో ఇట్ ఈస్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇంటీరియర్, ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు క్లయింట్. బికాస్ ఎస్థెటిక్ లుక్లో హ్యాండిల్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్. ఇట్ మే బి కిచెన్ హ్యాండిల్, ఇట్ మే బి వార్డ్రోబ్ హ్యాండిల్, ఎనీథింగ్. సో ఇదంతా హ్యాండిల్ డిస్ప్లే అండి. కస్టమర్కి క్లియర్గా ఏ ఏరియాలో, స్టడీ యూనిట్ ఏరియాలో ఎలాంటి హ్యాండిల్స్ ఉండాలి, వార్డ్రోబ్ దగ్గర ఎలాంటి హ్యాండిల్స్ ఉండాలి, వాళ్ళ టైప్ ఆఫ్ వార్డ్రోబ్ ఏంటి, స్వింగ్ వార్డ్రోబా, స్లైడింగ్ వార్డ్రోబా, అగైన్ వుడ్డా, గ్లాసా, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఈ సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక మోడల్ పెట్టారు. యా, కంప్లీట్ రేంజ్ ఆఫ్ హ్యాండిల్స్ ఇవి. సూపర్. సో దెన్ వీ హ్యావ్ ద లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్లైడింగ్ షట్టర్స్ ఇవి. అగైన్ ఈ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ మోడల్స్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు స్లైడింగ్ చిన్న డోర్ శాంపిల్తో పెట్టాము. సో ఈ గ్లాస్ ఎలా కలర్ ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ గ్లాస్ ఉంటుంది, ఫ్రేమ్ ఎలా ఉంటుంది, ఈ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. సో గ్లాసెస్ వల్ల మనకు వచ్చే కలర్స్ ఏంటి అనేది మెన్షన్ చేస్తారు. సో ఇది చాలా క్లారిటీ ఇస్తుంది వాళ్ళకి. సో ఎట్లాంటి టైప్ ఆఫ్ షట్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రొఫైల్ ఎలా ఉండాలి, లోపల ఉండాల్సిన గ్లాస్ ఎలా ఉండాలి. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మోస్ట్ కరెంట్ రన్నింగ్ మోడల్, ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్. ఓకే. సో దిస్ విల్ హెల్ప్ ద కస్టమర్ టు చూస్ ద రైట్ షట్టర్స్. మీరు కస్టమర్ కి చాలా చక్కగా విజువల్ ప్రెజెంటేషన్ అంటే ఇంత క్లారిటీగా ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే ద యూనిక్ వన్ ఆఫ్ ద యూనిక్ సేల్స్ పాయింట్ ఆఫ్ ఫుల్ హౌస్ ఇస్ ప్రతి సేల్ మేము క్లారిటీగా చేయాలి. కస్టమర్కి ఒక ఇంటీరియర్స్ అమ్ముతున్నామంటే ఆ ఇంటీరియర్స్లో క్లయింట్కి చాలా క్లారిటీ ఉండాలి. క్లయింట్కి మాకు మధ్యన గ్యాప్స్ ఉండకూడదు. వర్బల్ కమిట్మెంట్స్ ఇచ్చేసి పేపర్ మీద ఏదో రాసి ఇచ్చేసి తర్వాత క్లయింట్ నేను ఇది అనుకోలేదు అనుకోవడం, మేము ఇదే ఇచ్చామని అనడం, అక్కడే చాలా డిస్టర్బెన్సెస్. వెంకట్ గారు, నౌ ఐఎమ్ గెట్టింగ్ క్లియర్లీ దట్ మీరు కస్టమర్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తున్నారంటే ఇట్స్ లైక్ యూఆర్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ అండి. 100% రెస్పాన్సిబిలిటీ. ఒక సింపుల్ అపార్ట్మెంట్లో ఒక ఎల్ కిచెన్ ఎలా ఉంటుందో చూపించు. దెన్ వీ హ్యావ్ వన్ క్రాకరీ యూనిట్ విత్ ప్రొఫైల్ షట్టర్ అండ్ వీ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ బార్ యూనిట్. ఇదంతా పియూ ఫినిష్ అండి. అండ్ ఈ డిజైన్ ఇది కౌంటర్ టాప్, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ బార్ యూనిట్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వీ ఆల్సో డీల్ విత్ షవర్ క్యూబికల్స్ అండి. బాత్రూంలో వెట్ ఏరియా, డ్రై ఏరియాస్ని సపరేట్ చేయడం కోసం వీ కాల్ దెమ్ యాజ్ ఎ షవర్ క్యూబికల్స్. మోస్ట్ ఆఫ్ ద విల్లా వాష్రూమ్స్లో ఇప్పుడు మన అమెరికన్ స్టైల్ లాగా ఇక్కడ కూడా ఇండియాలో వెట్ ఏరియా, డ్రై ఏరియా అని వాష్రూమ్స్లో ఉంటాయి. సో ఈ క్యూబ్ లోపల ఓన్లీ మనకి షవర్ ఏరియా ఇది H2 ఆన్. ఇది నైస్. ఈ గ్లాస్ కొంచెం ప్రత్యేకమైన గ్లాస్ అండి. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బ్లాక్ స్పాట్స్ రావు ఇక్కడ. సో దిస్ ప్రోడక్ట్ ఈస్ ఫ్రమ్ సెయింట్ గోబిన్ అగైన్. సో దిస్ బ్యూటీ ఆఫ్ దిస్ షట్టర్ ఇస్ దిస్ ఈస్ ఆల్సో అగైన్ ఫ్రమ్ సెయింట్ గోబిన్ ప్రోడక్ట్. సో ఈ షట్టర్ కంప్లీట్లీ వి గెట్ ఇట్ ఫ్రమ్ సెయింట్ గోబిన్. సో ఇందులో వార్డ్రోబ్స్లో ఇది వాడచ్చు, డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ యువర్ కలర్ అండ్ ఓపెనబుల్. ఇది దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ సెయింట్ గోబిన్ ప్రోడక్ట్. ఇది లాకెడ్ గ్లాస్ అంటారు ఈ ఫినిష్ ని. లాకెడ్ గ్లాస్ విత్ వెరీ రిచ్ లుక్ కదా. సో కిచెన్ పైన హాబ్, ఇవన్నీ బాష్ ప్రోడక్ట్స్ అండి. వీ హ్యావ్ ఏ టై అప్ విత్ బాష్. ఇది హాబ్ అంటారు. ఇది మన మంచి బ్రాండ్స్, మంచి బెస్ట్ బ్రాండ్స్ అండి. ఇవన్నీ అప్లయన్సెస్ లో మనం కొంచెం బ్రాండ్స్ మీద కాంప్రమైజ్ అవుతే సర్వీస్ ఇష్యూస్ వస్తాయి. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ సర్వీస్ సెటప్. సో అగైన్ దిస్ ఈస్ కాల్డ్ ఐలాండ్ అండి. అక్కడ పెద్ద ఐలాండ్ చూసాం, ఇది ఒక నార్మల్ చిన్న ఐలాండ్ ఇది. ఓకే. సో దీంట్లో బ్యూటీ ఏంటంటే ఈ గ్లాస్ అండి. ఇప్పుడు చాలా మంది గ్లాస్తో కిచెన్లో చేయించుకోవాలంటే భయపడతారు, బట్ దిస్ ఎస్పెషల్లీ
మెంట్ ఫర్ కిచెన్స్ లైక్ దే ఆర్ టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది ఇది. ఓకే. సో సేఫ్టీకి నో ప్రాబ్లం అండి, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఎస్థెటిక్ లుక్లో కొంచెం రిచ్ లుక్ వస్తుంది ఇది. సో ఫినిషెస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫినిషెస్, లామినేట్ ఫినిష్ అంటాము, గ్లాస్ ఫినిష్ అంటాము, యాక్రిలిక్ అంటాము. ఇది లాకెడ్ గ్లాస్ ఫినిష్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కలర్ సెలెక్షన్స్ ఇన్ దిస్ రేంజ్. సెలెక్షన్ కోసం శాంపిల్స్ ఉంటాయి ఇక్కడ శాంపిల్స్ కూడా ఉన్నాయి, కలర్ సెలెక్షన్. ఓ మై గాడ్, ఎక్స్పీరియన్స్ రూమ్ కి కన్ఫర్మ్ గా ఏ కస్టమర్ అయినా రావాల్సిందే. ఇది కంప్లీట్ గా ఒక నాలెడ్జ్ సెంటర్ లాగా అండి. దే గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో వాళ్ళు కొనుక్కోకపోవడం తర్వాత ఒకసారి వచ్చి విజిట్ చేసి వాట్ అసలు ఏంటి అసలు యాక్సెసరీస్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ యాక్సెసరీస్ ఉంటాయి, కిచెన్ లో వార్డ్రోబ్స్ లో ఎన్ని ఉంటాయి, అప్లయన్సెస్ ఏంటి, అది అందులో మనకి ఎంత ఉపయోగపడతాయి, మనకు ఉపయోగపడేది సెలెక్ట్ చేసుకోవడం ఎలా. సో ఇట్లాంటి నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ది క్లయింట్. సో ఈ విధంగా క్లయింట్ కొంచెం టైం స్పెండ్ చేసి ఇల్లు కట్టడానికి బిల్డర్ 3-4 years తీసుకుంటాడండి. మనం ఇంటీరియర్స్ కోసం కనీసం ఒక 1 month అయినా కరెక్ట్ స్పెండ్ చేస్తే టు ఫైండ్ అవుట్ ఏ రైట్ వెండర్. ఒక కస్టమర్కి ఉండే ఛాలెంజెస్ ఇంటీరియర్స్లో ఫైండ్ అవుట్ ఏ రైట్ సప్లయర్, రైట్ కాంట్రాక్టర్. దానికోసం కొంచెం కసరత్తు చేయాలి. ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి సెటప్ ఉందా, ఫ్యాక్టరీ సెటప్ ఉందా, ఉంటే వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్ చేశారేంటి. నెక్స్ట్ ఒక్కసారి డిజైన్ ఫ్రీజ్ అయిన తర్వాత వాళ్ళ సెలెక్షన్స్ కోసం ఎంత టైం పడుతుంది. ఈ డిజైన్ ఫేజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మేము 60 days ఒక కమిట్మెంట్ ఇస్తే ఒక ఫ్లాట్కి, దాంట్లో 20 days డిజైన్ ఫేజ్ ఉంటుంది. ఈ 20 days జర్నీలోనే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మా కన్సల్టెంట్స్తో, మా డిజైన్ కన్సల్టెంట్స్. సో దే గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్రోడక్ట్ అవుట్పుట్ కూడా వాళ్ళు అలా టైం స్పెండ్ చేయడం వల్ల చాలా బాగా వస్తుంది. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విల్లాస్లో, అపార్ట్మెంట్స్లో బెడ్ బ్యాక్ వాల్ని డెకరేట్ చేస్తారు. So decoration with fabric, with leather we can do. Okay. By using this some metals. Acha. So ఇది bed back panel కూడా ఇలా కూడా మన full house beds అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిజైన్స్ తో వస్తాయి. సో ఇది ఒక ఫ్యాబ్రిక్ బెడ్. ఫుల్ హౌస్ దే ఒక యూనిక్ నెస్ కనిపిస్తుందండి ప్రతి దాంట్లో. అండ్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ బ్యాక్ ప్యానల్, బెడ్ బ్యాక్ ప్యానల్, అండ్ అగైన్ బెడ్ హెడ్ బోర్డ్. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ బెడ్ హెడ్ బోర్డ్, దిస్ ఇస్ బెడ్ బ్యాక్ ప్యానల్. సో ఇది వాల్ డెకరేషన్ లో ఇది వాడతాం. ఇక్కడ మనం లెదర్ తో చేసామండి, ఇక్కడ ఫ్యాబ్రిక్ తో చేసాము, ఇక్కడ లెదర్ తో చేసాము. ఓకే. సో యాజ్ ఐ సెడ్, ఫుల్ హౌస్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ కంప్లీట్ సొల్యూషన్. ఫిక్స్ ఫర్నిచర్ లో కిచెన్, వార్డ్రోబ్స్ అండ్ అదర్ థింగ్స్. అండ్ లూజ్ ఫర్నిచర్ లో వచ్చేసరికి బెడ్ బ్యాక్ ప్యానలింగ్స్. మోస్ట్ ఆఫ్ ద డ్రాయింగ్ రూమ్స్ లో ఈ సెటప్ ఉంటుంది. ఇది 3-seater సోఫా. దిస్ ఇస్ మేడ్ బై ఫుల్ హౌస్. ఓకే. అండ్ ఈ సింగిల్ చైర్స్, ఇవి సింగిల్ చైర్స్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయమ్మా. యు కుడ్ జస్ట్ సిట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్. సో ఇది సెంటర్ టేబుల్ అండ్ కార్పెట్ సెటప్ ఎలా ఉంటుంది. ఓకే. సో ఈ సెటప్ మొత్తం మీరు సెట్ చేసేస్తారు కదా. ఇదంతా కూడా ఒక డ్రాయింగ్ ఏరియాలో కానీ, ఫ్యామిలీ లాంచ్ లో కానీ ఈ కాంబినేషన్స్ ఉంటాయి. సో క్లయింట్కి అది అర్థం అవ్వడానికి హౌ ద సిట్టింగ్, మన డ్రాయింగ్ రూమ్లో సిట్టింగ్ స్పేస్ అంతా ఎలా ఉంటుంది అని చూడడానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్. నైస్. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, దిస్ ఇస్ ప్యూర్లీ హై అండ్ లెదర్ సోఫా అండి. ఈ సెటప్ మొత్తం ఎంత కాస్ట్ పడొచ్చు? దిస్ ఇస్ ప్యూర్ లెదర్ కాబట్టి ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3 lakh rupees. ఓకే. అండ్ మోడల్ కూడా కొంచెం హై అండ్. దిస్ వన్ అంటే ఇదేంటి? ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా ఎగ్జాంపుల్ దీన్ని బ్యాక్ చేసుకొని, ఓ మై గాడ్, యూజ్ ఇట్ యాజ్ ఎ లాంజర్. ఓ మై గాడ్, లవింగ్ ఇట్. సేమ్ ఇది కూడా ఇలా అన్నిటికీ ఆ ప్రొవిజన్ ఉంటుంది. ఈ మోడలే ఇలా ఉంటుంది. నేను అది నాకు అర్థం కాలేదు అసలు, ఎందుకు అలా సెపరేట్ గా ఉంది అనుకుంటున్నాను. By doing this back, you can use it as a lounger. Wonderful అండి, వండర్ఫుల్, లవ్డ్ ఇట్. సూపర్. కలర్ కాంబినేషన్ కూడా చాలా క్రేజీ ఉంది. ఇట్స్ గుడ్. ఇదంతా సింగర్ చైర్స్. ఇది ఒక మోడల్ అండి, ఇది ఒక మోడల్ బాగుంది ఇది. సో ఇవి కొంచెం బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ టైప్ ఆఫ్. ఇదంతా హ్యాండిల్ అంతా రోల్ అవుతుందండి. పీవీడీ మెటీరియల్ అండి ఇది హ్యాండిల్ అంతా. ఓకే. సో బ్యాక్ రెస్ట్ పిల్లో ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కడన్నా బాల్కనీలో మనం సింగిల్ చైర్ వేసుకొని మధ్యలో సెంటర్ టేబుల్ పెట్టుకొని ఒక కాఫీ తాగుతూ స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. చాలా బాగుందండి ఇది, చాలా బాగుంది. మోడల్ ఇస్ సో రగ్డ్, ఇది చాలా రిలయబుల్గా ఉంటుంది. ఓకే. అండ్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డైనింగ్ సెట్ హియర్ అగైన్ విత్ స్టోన్. బేస్ ఆల్సో స్టోన్ అండ్ టాప్ ఆల్సో స్టోన్. సో దిస్ ఈజ్ అనదర్ సీటింగ్ ఏరియా. ఫ్యామిలీ లాంచ్లో చూపించడం కోసం ఒక అగైన్ 3-seater సోఫా, సింగిల్ సీటర్ విత్ సెంటర్ టేబుల్. సో ఎలా ఒక ఏరియాస్ని మనము సీటింగ్తో డెకరేట్ చేయొచ్చు. విల్లాస్లో వెళ్తే చాలా ఏరియాస్
మనకి స్కోప్ ఉంటుంది ఫిల్ చేయడానికి. విల్లాస్ ఒక 4,500 ఎస్ఎఫ్టీ ఉన్న విల్లాస్లో ఫ్యామిలీ లాంజ్ ఉంటుంది, అక్కడ సపరేట్గా మనకి డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ లాంజ్ ఉంటుంది. సో అవన్నీ ఆ లాంజెస్ అన్నిటిని హౌ బ్యూటిఫుల్లీ వీ కెన్ డెకరేట్ విత్ ద సీటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ట్రూ. సో ఎక్స్పీరియన్స్ రూమ్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పాలి. థ్యాంక్స్. కస్టమర్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు కదా, ద వే యూ కెప్ట్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. మెయిన్ ఏమంటే అంటే కస్టమర్ కోసమే ఇదంతా, మేము ఇంత ఖర్చు పెట్టి మేము చేయడం పర్పస్ ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఫర్ ఎనీ కౌంటర్ సేల్స్. ఇక్కడ నుంచి కౌంటర్ సేల్స్ ఏం జరగవు. Purely experience center where customer can come here, experience the each and every product and choose the your accessories, your finishes, laminates కానివ్వండి, కౌంటర్ టాప్స్ కానివ్వండి, కిచెన్ కౌంటర్ టాప్స్ అండ్ యాక్సెసరీస్ కానివ్వండి, అప్లయన్సెస్ కానివ్వండి, అండ్ సీటింగ్స్ కానివ్వండి, డిఫరెంట్ మోడల్ సీటింగ్స్, బెడ్స్ కానివ్వండి, they can experience and choose the right product as per their requirement. Yes. Next ఎక్కడికి వెళ్తున్నాం? Now I'll take you to one model flat అండి. మనము అన్ని రూమ్స్లో చూడొచ్చు. డ్రాయింగ్ రూమ్, యూ కెన్ సీ డైనింగ్ ఏరియా, కిచెన్. ఇట్స్ a real time ప్రాజెక్ట్. ఎస్. సో ఫుల్ హౌస్ 3 BHK అండ్ విల్లా అవుట్పుట్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి. వెంకట్ గారు, ఫైనల్ ఒక ప్రాజెక్ట్ అయితే చూపిస్తా అన్నారు కదా, సో మరి దాని గురించి చెప్పాలి. ఎస్ మ్యామ్, ఇది ఏవి వినూత్న హోమ్స్ అని 160 విల్లాస్ ఉన్నాయి మ్యామ్ ఇక్కడ. ఇది పోచారంలో ఉంది, ఇది ఇన్ఫోసిస్కి దగ్గరలో ఉంది. సో 161 విల్లాస్లో 40 విల్లాస్ ఇంటీరియర్స్ కాంట్రాక్ట్ చేస్తున్నాము. అవుట్ ఆఫ్ దట్ 20 హ్యాండింగ్ ఓవర్ అయిపోయిందండి. అందులో ఒకటి, మిగతా 20లో ఒకటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. విల్లా నెంబర్ 48 అండి ఇది. ఈ విల్లాలో ఇంటీరియర్స్ ఇంకా ఆన్ గోయింగ్, ఆల్మోస్ట్ 80% వర్క్ ఇస్ డన్. మీకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూపించడం కోసం, ఫుల్లీ ఫినిష్డ్ కాకుండా ఆన్ గోయింగ్ చూపించడం కోసం. ఓకే. సో ఇప్పుడు ఈ విల్లాలో మీ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి, అసలు ఏంటి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ మొత్తం విల్లా ప్రాజెక్ట్లో మ్యామ్, ఈ 161 విల్లా ప్రాజెక్ట్లో మాకు బిల్డర్తో ఉన్న అసోసియేషన్ ఏంటంటే, బిల్డర్ ఈజ్ ప్రమోటింగ్ అస్ హియర్. సో ఆ భాగంగా మేము ఇందులో ప్రతి విల్లాకి ఒక ప్యాకేజ్ లాగా కంప్లీట్ టర్nkey ప్రాజెక్ట్ మ్యామ్. ఇందులో మేము ఎయిర్ కండిషనింగ్ ఇస్తున్నాము, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఏసీస్ అన్ని కూడా మేము ఇన్స్టాల్ చేసినాయి. అండ్ లిఫ్ట్ కూడా మేమే ఇస్తున్నాము ఇంటీరియర్స్లో, పార్ట్ ఆఫ్ ఇంటీరియర్స్లో. అండ్ సోలార్ పైకి వెళ్తే 5 kilowatt సోలార్ ప్రతి విల్లాకి ఇస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూస్తే ఇది ది మూమెంట్ వీ ఎంటర్ ఇన్ ద విల్లా, ద ఫస్ట్ స్పేస్ వచ్చి డ్రాయింగ్ రూమ్ అండి ఇది. ఓకే. సో డ్రాయింగ్ రూమ్లో ఒక డీసెంట్ సీటింగ్, 5-seater సీటింగ్. ఇక్కడ ఒక వాల్, ప్రతి ఏరియాలో ఒక వాల్ డెకరేట్ చేసుకోవాలంటే కదండి, చాలా బాగుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సింపుల్ వాల్ డెకరేషన్, కొన్ని పాయింట్స్ని హైలైట్ చేయడం కోసం. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్తే వీ హ్యావ్ ఏ లిఫ్ట్ ఇయర్. ఫ్యామిలీ లాంచ్కి డ్రాయింగ్ రూమ్కి మధ్యలో లిఫ్ట్ ఉందండి. సో ఈ లిఫ్ట్ కూడా సప్లైడ్ బై ఫుల్ హౌస్. అండ్ ఇంటీరియర్స్లో భాగంగా లిఫ్ట్ని మొత్తం డీసెంట్గా ఒక స్టోన్తో డెకరేట్ చేయడము. సో ఇందులో పైన సీలింగ్ కూడా చూస్తే ఇందులో కొంచెం డిఫరెంట్ సీలింగ్స్ ఉంటాయి మీకు. ఇక్కడ చూస్తే వెనీర్ అండ్ మిర్రర్ ఫినిష్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా వెనీర్ వాడాము చాలా చోట్ల. అంటే మీరు కస్టమర్ కి ఇది ఆల్రెడీ ఒక మోడల్ చెప్పారా, లేదా మీ ఓన్ క్రియేటివిటీ? లేదండి, ప్రతిదీ కూడా వెదర్ ఇట్ ఈస్ 3 BHK ఫ్లాట్ ఆర్ విల్లా, ఫస్ట్ కస్టమర్తో మాకు అగ్రిమెంట్ అవ్వగానే ఇంటీరియర్స్ మేము చేస్తాము అని మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ కాన్సెప్ట్ ప్రజెంట్ చేస్తాం. అంటే ఒక కంప్లీట్ 3D రూపంలో కస్టమర్కి డిజైన్ చూపిస్తాం. అందులో ప్రతిదీ ఫాల్ సీలింగ్ లైటింగ్, తర్వాత వాల్ డెకరేషన్స్, కిచెన్ వార్డ్రోబ్స్, ప్రతి లిఫ్ట్ క్లాడింగ్స్, ఎక్కడ టీవీ యూనిట్స్లో ఉన్న ఏ డెకరేషన్ అయినా కానీ వాల్ డెకరేషన్ అన్నీ కూడా 3Dsలో చూపిస్తాం. ఫిక్స్డ్ ఫర్నిచర్ డీటెయిల్స్ చూపిస్తాం, లూజ్ ఫర్నిచర్ డీటెయిల్స్ చూపిస్తాము. అండ్ ఫైనల్లీ కర్టన్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ మేము డిజైన్ కాన్సెప్ట్లో ప్రపోజ్ చేస్తాం. సో ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో పెట్టి ప్రపోజ్ చేస్తాం కాన్సెప్ట్. వన్స్ డిజైన్ కాన్సెప్ట్ క్లయింట్ ఓకే అన్న తర్వాతనే ఇలా ఎగ్జిక్యూషన్కి వచ్చేస్తాం. వండర్ఫుల్. సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో రాగానే డ్రాయింగ్ రూమ్, ఫాలోడ్ బై యువర్ ఫ్యామిలీ లాంచ్ అండ్ ఒక పేరెంట్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇక్కడ కిచెన్ ఉందండి ఇక్కడ, అండ్ పూజా రూమ్ ఉంటుంది ఇక్కడ. సో కిచెన్ చూస్తున్నారా, చాలా బాగుంది. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా, పూజ రూమ్. ఓకే. సో కిచెన్ కి కూడా మీరు మాడ్యులర్ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ పర్ ద డిజైన్ అండ్ కస్టమర్ సెలెక్టెడ్. ఓకే. సో పూజా రూమ్ లో ఇది ఒక
వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి ఒక 3Dలో సిఎన్సి. మీరు చేస్తారా ఇది? Yeah, this is done by Full House. ఓ Every interior is done by us and Full House ఇక్కడ. ఓకే. So including this door also, puja door. కొరియన్ ప్యానల్ ని సిఎన్సి కట్ చేసి బ్యాక్ లైట్ క్రియేట్ చేస్తే ఆ బ్యూటీ వస్తుందండి. చాలా బాగుందండి, చాలా చాలా So this బాగుంది. side we ఈ have a లైటింగ్ కూడా crockery. చాలా చక్కగా. Yeah, this comes under decorative lighting. ఓకే. ఇది షాండ్లియర్ అండి, ఇది ఒకటి డైనింగ్ పైన. అండ్ ఇక్కడ కూడా కొంచెం సీలింగ్ లో డైనింగ్ ఏరియా సీలింగ్ ని కొంచెం హైలైట్ చేసాము, నార్మల్ ప్లెయిన్ సీలింగ్ కాకుండా. ఓకే. అండ్ వీ హ్యావ్ అగైన్ వాల్ డెకరేషన్ హియర్. ఈ సైడ్కి వస్తే మనము స్టోన్తో డెకరేట్ చేసాము ఈ వాల్ని అంతా. సో ఇక్కడ ఎక్కువ కొంచెం స్టోన్ ఎక్కువ వాడాము, అక్కడ కూడా వాష్ ఏరియా దగ్గర స్టోన్ వాడాము. సో కిచెన్ అంతా కూడా లాకెట్ గ్లాస్ కిచెన్ అండి, ఇది వైట్ కలర్ లో లాకెట్ గ్లాస్ కిచెన్. మనం ఎక్స్పీరియన్స్ సెంటర్ లో సెయింట్ గోవింద్ లాకెట్ గ్లాస్ చూసాం కదండి, సేమ్ ఇది వైట్ కలర్, అక్కడ వేరే డిఫరెంట్ కలర్. సో దిస్ వుడ్ బి అంటే ఇప్పుడు ఈ డైనింగ్ కి ముందర ఇది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారని నాకు ఒక డౌట్ వచ్చింది. బికాస్ అంటే ఈ వాల్ ప్లెయిన్ ఉండడం కోసం కొంచెం డెకరేటివ్ చేసుకోవడం, ఓకే, హైలైట్ ఆఫ్ ద ఈ మొత్తం కిచెన్ లో ఒక వాల్ ని హైలైట్ చేసాం. ఆ హైలైట్ చేసిన వాల్ ఇది. ప్రతి ఏరియాకి ఒక వాల్ హైలైటర్ తీసుకుంటాం, డెకరేటివ్ తీసుకుంటాం. వీ హ్యావ్ వన్ బెడ్రూమ్ హియర్, వీ కాల్ ఇట్ ఎస్ పేరెంట్ బెడ్రూమ్ ఓకే, ఆర్ గెస్ట్ బెడ్రూమ్ అయినా కావచ్చు. సో దీంట్లో అంతా ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ అండి. సో అగైన్ యూనో ఒక వాల్ ని డెకరేట్ చేసాం ఇక్కడ. గుడ్. ఇది ఇట్ సైడ్ వచ్చి టీవీ యూనిట్, వీ హ్యావ్ ఏ టీవీ యూనిట్ హియర్. అండ్ ఇక్కడ ఒక లో హైట్ సీటింగ్ ఉందండి విండో దగ్గర. అవును. అండ్ వీ హ్యావ్ ఏ వార్డ్రోబ్ ఇక్కడ, స్టోరేజ్ ఇది స్లైడింగ్ వార్డ్రోబ్. ఓకే. అండ్ దిస్ సైడ్ అగైన్ బెడ్ బ్యాక్ సైడ్ ఒక డెకరేషన్, అగైన్ వాల్ వాల్ క్లాడింగ్ అంటాము. వాల్ సో క్లాడింగ్. దెన్ వీ హ్యావ్ ఏ బెడ్ ఆల్సో మేడ్ బై Full House. సో అగైన్ కర్టెన్ అండ్ షీర్ అండ్ కర్టెన్. షీర్ అండ్ కర్టెన్. సో దిస్ ఇస్ ద లిఫ్ట్ విత్ 6 passenger కెపాసిటీ అండి, సప్లైడ్ బై Full House. బ్రాండ్ వచ్చి వ్యాలెన్స్ అని, ఇది ఒక జర్మన్ బ్రాండ్ టెక్నాలజీ, బెంగళూరు బేస్డ్ కంపెనీ. వీ టైడ్ అప్ విత్ దమ్. సో వీ గో టు ద ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మనం. సో ఫస్ట్ ఫ్లోర్లో ది మూమెంట్ వీ ఎంటర్ ఫస్ట్ ఫ్లోర్ వీ హ్యావ్ ఫ్యామిలీ లాంజ్ అగైన్ హియర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ లాంజ్ ఉందండి. ఫ్యామిలీ లాంజ్ని ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసాము విత్ 2 single seaters అండ్ 1 center table, 1 5-seater ఇది. అండ్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీవీ యూనిట్ ఇక్కడ. గుడ్ వన్, బాగుందండి. సో విల్లాస్లో కంపేర్ టు ఫ్లాట్స్కి విల్లాస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, దిస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద ఇంటీరియర్స్. చాలా ఏరియాస్ని బాగా డెకరేట్ చేసి చూపించుకోవచ్చు. సో రైట్ ఫ్రమ్ ఫాల్ సీలింగ్ కానివ్వండి, వాల్స్ని డెకరేట్ చేయడంలో కానీ, టీవీ యూనిట్స్ని కూడా కానీ. ఇంత పెద్ద టీవీ యూనిట్స్ మనకు జనరల్గా ఫ్లాట్స్లో చేయలేం. సో ఇంటీరియర్స్కి చాలా లిమిటేషన్ ఉంటుంది అక్కడ. అవును. సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ లాంజ్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్. విల్ గో టు అదర్ ఏరియాస్ అండి. సో దిస్ ఈస్ కాల్డ్ గెస్ట్ బెడ్రూమ్ యాక్చువల్లీ. ఓకే. సో దీంట్లో ఒక టీవీ యూనిట్, అగైన్ ఒక డ్రెస్సింగ్ టేబుల్, అండ్ వీ హ్యావ్ వన్ బ్యాక్ ప్యానల్ అండ్ స్మాల్ స్టోరేజ్ హియర్ అండ్ బెడ్. లోపల వాకింగ్ క్లాజెట్ అని చెప్తాను చూడండి, మీకు చెప్పాను. సో దిస్ ఈస్ ద ఏరియా వేర్ వీ కెన్ హ్యావ్ ఎ స్టోరేజ్. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది. సో కిడ్స్ బెడ్రూమ్లో ఒక గర్ల్ కోసం ఇది మెయిన్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్ బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ కొంచెం వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా పింక్ రిక్వైర్మెంట్, కొంచెం పింక్ ఉంటుంది, ఓకే, లైట్ పింక్, ఇట్స్ నాట్ డార్క్ పింక్. ఇక్కడ స్టోరేజ్ 2 స్టోరేజ్ యూనిట్స్ అండి, మధ్యలో ఒక లో హైట్ సీటింగ్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఎ టీవీ యూనిట్ హియర్. అండ్ కొంచెం బెడ్ బ్యాక్ ని డెకరేట్ చేసుకోవడం. నైస్, వండర్ఫుల్. కిడ్స్ బెడ్రూమ్ కి ఇది వాకింగ్ క్లాజెట్ అండి. ఓకే. సో ఇది స్టోరేజ్ యూనిట్స్, పక్కనే వాష్రూమ్ కి వాకింగ్ క్లాజెట్ అంటాం ఇదే. ఇందులో అంతా స్టోరేజ్ అండి మొత్తం. ఇది చాలా ఎక్కువ ఉన్నట్టుంది కదా స్టోరేజ్. చాలా ఎక్కువ ఉంది ఇది. బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంది ఇది. సో ఇందులో అంతా వాళ్ళ స్టోరేజ్ కోసం ఉపయోగిస్తాం. సో వీఆర్ ఇన్ సెకండ్ ఫ్లోర్ మ్యామ్. ఇందులో వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ మెయిన్లీ ఇక్కడ 2 different categories. One is bar area. ఇప్పుడు మనం నిల్చుందంతా బార్ ఏరియా. దిస్ ఇస్ బార్ యూనిట్. ఇంకా ఫిల్ చేయలేదు బాటిల్స్ తో, స్టిల్ అండర్
కన్స్ట్రక్షన్ అంటే యా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి ఇంకా Yeah. ఇక్కడ ఏం కనబడట్లేదు. అండ్ అదర్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ జోన్. అది హోమ్ థియేటర్ ఉందండి ఓ పక్కనే మనకు హోమ్ థియేటర్. అది లాక్ ఉందా? ఏం లేదు, ఓపెనింగ్ యూ కెన్ సీ దట్. ఒక్కసారి చూద్దాం ఎంటర్టైన్మెంట్ sure. జోన్ ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది ఒక బెడ్రూమ్, బట్ కస్టమర్కి ఆల్రెడీ 5 bedrooms ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంటర్టైన్మెంట్ రూమ్ కింద యూస్ చేసుకుందామని వి ప్రపోజ్డ్ దిస్ రూమ్ యాజ్ ఏ హోమ్ థియేటర్. అచ్చా సో దిస్ ఎంటైర్ home theater, acoustic wall paneling and screen. You did this all things? Yeah, everything. Oh my god. We did acoustic paneling and screen, sound and your projector. Oh. So seating కింద it- కూడా Yeah, this is one. carpet అంతా మేమే చేసాము. And recliners yet to place. రిక్లైనర్స్ అన్ని రెడీ అయ్యాయి. సో నిన్ననే కార్పెట్ అయిపోయిందండి. ఇక్కడ అన్ని రిక్లైనర్ ప్లేస్ చేస్తాం. ఓ మై గాడ్, ఇంకా ఎన్ని రోజుల్లో ఇది ఫినిష్ అవుతుందండి? మోస్ట్లీ ఇంకొక 10 days లో కంప్లీట్ హ్యాండింగ్ ఓవర్ అవుతుంది. లాట్ ఆఫ్ హెడ్ ఏక్ కదా, మీకు ఒక టార్గెట్ కూడా ఉంటుంది ఫినిష్ Sure, చేయాలి అని ముఖ్యంగా విల్లాస్ లో ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి కదా. బికాస్ వీ నీడ్ టు కోఆర్డినేట్ విత్ సివిల్ టీమ్స్ ఆల్సో. చాలా చోట్ల మాకు బిల్డర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. లిఫ్ట్ చేస్తున్నప్పుడు, ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు, ఎయిర్ కండిషన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ బిల్డర్ సపోర్ట్ లేకపోతే విల్లాస్ లో ఇంటీరియర్స్ కి పెద్ద ఛాలెంజ్. సో దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద విల్లా ప్రాజెక్ట్స్ లో మేము ఏం చేస్తామంటే బిల్డర్ తో అసోసియేట్ అవుతాం. సో వీల్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ విత్ ద బిల్డర్కి కూడా ఒక ఇంటీరియర్, ఒక అలాంటి ఒక రిపీటెడ్ కంపెనీ, ఒక ఫ్యాక్టరీ సెటప్, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండి ఒక ఆర్గనైజ్డ్గా ఉన్న ఒక ఆర్గనైజేషన్తో వాళ్ళు టైఅప్ అవ్వడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఫుల్ హౌస్ అని మీ కంపెనీ నేమ్, దానికి మీరు కంప్లీట్ జస్టిఫైయింగ్ చేస్తున్నారు అనిపించింది ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ విల్లా. ఎస్ మ్యామ్, ఇవన్నీ వాళ్ళు విడివిడిగా కొనుక్కున్నా కూడా చాలా ఎక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఒక సింగిల్ పాయింట్ సొల్యూషన్ లాగా మొత్తం డిజైన్ కన్సల్టెన్సీ కూడా మాదే ఉంటుంది, ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ కూడా మాదే అండి. వండర్ఫుల్, నేనైతే కంప్లీట్లీ ఎంజాయ్ చేశానండి. ఇది Thank you. చాలా చక్కగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైం. మీరు ముందు చాలా 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 ఆల్రెడీ బిగ్ ప్రాజెక్ట్స్ మీరు గ్రాప్ చేశారు, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను మీ ముందుకి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.